1000 సంవత్సరాల చరిత్ర కలిగిన 1వ రాజరాజ చోళుని చేత నిర్మించబడిన చోళ సామ్రాజ్య సంస్కృతి సంప్రదాయాలకు మరియు వారి ప్రత్యేకమైన నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా నిలిచిన తంజావూరు పట్టణంలోని కావేరీ నది ఒడ్డున ఉన్న బృహదీశ్వర ఆలయంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ శివుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఇక్కడే భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉంటుంది. తమిళులు ఈ ఆలయాన్ని పెరియా కోవిల్, బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. రాజరాజ చోళుడు కేవలం 7 సంవత్సరాలలో 45 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు మరియు విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేను తంజావూరు న్యూ బస్ స్టాండ్ నుండి ఓల్డ్ బస్ స్టాప్ ఇది. సో ఇక్కడికి చేరుకున్న తర్వాత బయటకు వచ్చేసి కొంచెం ముందుకు నడుచుకొని లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి రాజరాజ చోళుని విగ్రహం అనేది కనబడుతుంది. సో చూడొచ్చు అక్కడ బోర్డు బిగ్ టెంపుల్ రోడ్ అని చెప్పేసి. సో ఒక 200 మీటర్స్ అలా లెఫ్ట్కి నడుచుకొని వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ అనేది ఈ విధంగా కనబడుతుంది. చాలా దగ్గర ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు ఓల్డ్ బస్ స్టాండ్ నుండి. సో ఇలా మనం నడుచుకొని వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ వ్యూ అయితే ఇలా కనబడుతుంది. తంజావూరు నగరం అనేది చోళ రాజధాని. మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్లో మొత్తం 3 ఆలయ గోపురాలు ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్న ఫస్ట్ గోపురం అనేది 300 ఇయర్స్ బ్యాక్ నిర్మించారు. ఇది లాస్ట్ పరిపాలించినటువంటి మరాఠా రాజులు నిర్మించారు. ఆలయ గోపురం పైన దేవతామూర్తుల శిల్పాలను మనం చూడవచ్చు. ఈ మొదటి గోపురాన్ని దాటుకొని ముందుకెళ్తే మనకి 2వ గోపురమైన కేరళాంతకన్ గోపురం కనిపిస్తుంది. ఆలయ గోపురం పైన ద్వారపాలకులతో పాటు రైట్ సైడ్ మనకి నటరాజు విగ్రహము, లెఫ్ట్ సైడ్ కాళికామాత విగ్రహాలు కనిపిస్తాయి. ఈ గోపురం దగ్గరే లెఫ్ట్ సైడ్ మనకి ఆలయం యొక్క మ్యాప్ అనేది ఉంటుంది. ఈ మ్యాప్లో మనం మొత్తం అబ్జర్వ్ చేసి రూట్ మ్యాప్ ఉంటుంది. ఎలా వెళ్ళాలి, ఏ టెంపుల్స్ని దర్శించుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది. ఈ 2వ రాజగోపురం నుండి వెళ్తే మనకి 3వ రాజగోపురం అయినటువంటి రాజరాజ గోపురం అనేది కనిపిస్తుంది. ఈ గోపురాన్ని ఆనుకొని మనకి ఆలయ ప్రహారీ అయితే నిర్మించారు. ఆలయ ప్రహారీ గోడ పైన మనం నంది విగ్రహాలని చూడవచ్చు. ఈ గోపురం చాలా ప్రత్యేకంగా ఉంటుంది చూడడానికి. చూడండి ఎంత పెద్ద మనకి ద్వారపాలకుల శిల్పాలు కనబడతాయో. అలాగే గోపురం పైన మన పురాణాలకి సంబంధించిన చాలా ఇతివృత్తాలు శిల్పాల రూపంలో మనకి కనబడతాయి. శివుడు, దుర్గాదేవి, శ్రీకృష్ణుడు, కార్తికేయ, గణేష విగ్రహాలు శిల్పాల రూపంలో చెక్కారు. ఈ గోపురాన్ని దాటుకొని వస్తే మనకి ప్రధాన ఆలయము నంది మండపము మరియు ప్రధాన ఆలయం అనేది ఈ విధంగా మనకు కనబడుతుంది. ఈ ఆలయం లోపల ప్రధాన ఆలయంతో పాటు 5 ఉప ఆలయాలు ఉంటాయి. నంది మండపము, వరాహ అమ్మవారి గుడి, నటరాజ మండపము, గణేష్ టెంపుల్, కర్వూర్ దేవర మందిరము, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి మనం చూడడానికి. ఆలయం చుట్టూ ఎత్తైన ప్రహారీ నిర్మాణాన్ని మనం చూడవచ్చు. దానిపైన నంది విగ్రహాలు ఆలయం చుట్టూ ఉంటాయి.
ఈ ఆలయంలో ఉన్నటువంటి నంది విగ్రహం అనేది చాలా ప్రత్యేకమైనది. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఏకశిలా విగ్రహం. మొదటిది లేపాక్షి ఆలయంలో ఉంది. దీని ఎత్తు 3.65 మీటర్స్, పొడవు 5.94 మీటర్స్ మరియు 2.59 మీటర్స్ వెడల్పు కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 25 టన్నులు. ఈ నంది మండపం మొత్తము 16 పిల్లర్స్ ఉంటాయి. ఈ మండపాన్ని నాయక రాజుల కాలంలో నిర్మించారు. మండపం యొక్క పైభాగాన మనం అద్భుతమైన పెయింటింగ్స్ని చూడవచ్చు. నంది మండపం నుండి ప్రధాన ఆలయం యొక్క వ్యూ ఇలా ఉంటుంది. ఇది ప్రధాన ఆలయం యొక్క ప్రవేశ ద్వారము. ఇక నుండి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. ఇవి తమిళ్ లిపిలో ఉన్నటువంటి శాసనాలు. ఈ గుడి యొక్క ఆలయ చరిత్రను, ఈ గుడి కోసం పనిచేసిన వ్యక్తుల పేర్లు ఇవన్నీ ఆలయ గోడలపైన లిపి రూపంలో తమిళ్ లిపిలో రాశారు, శాసనాలుగా ఉన్నాయి. ఇక ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ఆలయ గోపురం. మామూలుగా వేరే అన్ని ఆలయాలలో రాజగోపురం పెద్దదిగా ఉండి గర్భగుడి గోపురం అనేది చిన్నగా ఉంటుంది. కానీ చోళ నిర్మాణంలో గర్భగుడి గోపురం అనేది పెద్దగా ఉండి మిగతా అన్ని గోపురాలు చిన్నగా ఉంటాయి. ఈ ఆలయాన్ని అప్పట్లోనే ఎటువంటి పునాది మరియు సున్నపురాయి కానీ ఇంకెటువంటి పదార్థాన్ని వాడకుండా కేవలం ఒక రాయి పైన ఇంకో రాయిని ఉంచి ఇంటర్లాకింగ్ మెకానిజంతో కట్టారు. ఆలయ గోపుర పైభాగాన ఉన్నటువంటి రాయి ఏకశిల మరియు దాని బరువు 80 టన్నులు. అప్పట్లో అంత బరువు ఉన్న రాయిని గోపురం పైకి ఎలా చేర్చారు అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ గుడి నిర్మాణానికి యూజ్ చేసిన గ్రానైట్ రాయిని 60 కిలోమీటర్ల దూరంలో పుదుకొట్టై విలేజ్ నుండి తీసుకొచ్చినట్టుగా చెప్తారు. ఈ గుడి నిర్మాణాన్ని 1004వ సంవత్సరం నుండి 1010వ సంవత్సరం మధ్యలో కేవలం 7 సంవత్సరాల వ్యవధిలో కంప్లీట్ చేశారు. ఈ గుడి నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ స్టోన్ని వాడినట్టు చెప్తారు. 10,000 ఏనుగులు, 5,000 గుర్రాలు, 50,000 మంది కార్మికులు ఈ గుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేయడానికి పనిచేశారు. ఇలాగే కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే మనకి గణేష మందిరం కనిపిస్తుంది. దాని పక్కనే కరూర్ దేవర్ టెంపుల్, అలాగే దాని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ గోడలపైన చాలామంది దేవతల శిల్పాలు ఉంటాయి. ఆ పక్కనే నటరాజస్వామి మందిరం కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సేవప్ప నాయకన్ అనే రాజు 17వ సెంచరీలో కట్టాడు. ఇందులో గర్భగుడిలో ఉన్న విగ్రహం అనేది షణ్ముఖ 7 ముఖాలతో నెమలి వాహనం పైన కూర్చుని ఉంటాడు. ఆలయ గోడలపైన అందమైన శిల్పాలు రామాయణ ఇతివృత్తాలని తెలిపే విధంగా ఉంటాయి. అలాగే దుర్గాదేవి, గణేష, కార్తికేయ, మహిషాసురమర్దిని విగ్రహాలు ఉంటాయి. ఏనుగులు ఇక్కడ యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటాయి. ఈ టెంపుల్లో ఉన్న శిల్పాలు చాలా రియలిస్టిక్గా జీవం పోస్తున్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, గర్భగుడిలోని
వాటర్ బయటకు పోవడానికి ఒక తొట్టిని ఎలా నిర్మించుకున్నారు. ఈ తొట్టిలో వాటర్ పడ్డ తర్వాత ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది. సో 1000 years బ్యాక్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వెరీ సిస్టమేటిక్గా వాళ్ళు నిర్మించుకున్నారు. రండి, ఇప్పుడు మనం లింగ రూపంలో ఉన్న శివుణ్ణి దర్శనం చేసుకుందాం. ఇది గర్భగుడి లోపల, గర్భగుడికి వెళ్ళే దారి. చాలా క్రౌడ్ ఉంది నేను వెళ్ళినప్పుడు, ఎందుకంటే అక్కడ శివమాల వేసుకున్నారు చాలామంది తమిళ్ వాళ్ళు. ఇక నుండి లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మనకి 2 waysలో బయటకు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. దర్శనం అయితే అయిపోయింది. నా దర్శనం అయిపోయేసరికి సాయంత్రం 6 అయింది. చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. టెంపుల్ ఈవినింగ్ లైట్స్ వెలుతురులో చూడడానికి చాలా బాగుంది. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 PM to 9:30 PM అండ్ మార్నింగ్ 5 AM to 12:30 PM. ఇవి టెంపుల్ దర్శనం టైమింగ్స్ అండి. ఈ టైంలో దర్శించుకోండి. థ్యాంక్ యూ. సో ట్రైన్ ఫెసిలిటీ వచ్చేసి డైరెక్ట్ ట్రైన్స్ చాలా తక్కువ అండి తంజావూరికి. మామూలుగా అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ అరుణాచలం వచ్చేస్తారు. అరుణాచలం నుండి శ్రీరంగం ఆర్ తంజావూరికి ఒక 160-170 కిలోమీటర్స్, 5 hours జర్నీ. అక్కడ నుండి తంజావూరు చేరుకోవచ్చు. సో వెళ్ళేటప్పుడు తంజావూరు నుండి తిరుపతి, తిరుపతి నుండి హైదరాబాద్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. లేదు అంటే మదురై, చెన్నై నుంచి కూడా రావచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ట్రైన్ డీటెయిల్స్ ఇంకేమన్నా అడిషనల్ డీటెయిల్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.